ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఆత్రాం బావాజీ అయినటువంటి మా గురుజీ వారి మీ మీద ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు శ్రీ స్వామి ఆత్రాం బావాజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యంగా కారణం, ఇటీవల కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి సహకారంతో ఈరోజు గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అలయన్స్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ కూటమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అంటే వరుసలో చివరి వ్యక్తికి కూడా వచ్చే ప్రతిఫలాలు అందరి ఏ సామాజిక వర్గమైనటువంటి అయినా వారికి పూర్తి విశ్వాసం కలిగించాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, తిరుపతికి వచ్చినా ఆదిరా మహారాజ్ గారి పేరును గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మహారాష్ట్రకి వెళ్ళినా మా ఆరాధ దైవం సేవలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా అక్కడ సేవలాల్ మహారాజ్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలోనే రైసినా హిల్స్లోనే లక్కీసా బంజారా ఆస్తులు లాల్ కిల్లాను కాంట్రాక్ట్ తీసుకొని కట్టినటువంటి ఘన చరిత్ర ఈరోజు పార్లమెంట్ స్థాపించింది కూడా లక్కీసా బంజారా స్థలంలోనే, ఈ బంజారాల స్థలంలోనే అని చెప్పేసి ఎక్కడ ఏ సామాజిక వర్గంకి అయితే అక్కడ మమ్మల్ని, మా పేర్లని, మా గురుదైవులని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలి, ముఖ్యంగా భారతదేశంలోనే ఒకే భాష, ఒకే వేషధారణ, ఒకే బోలి మాట్లాడే ఈ బంజారా సామాజిక వర్గం, 12 కోట్ల మంది బంజారా సామాజిక వర్గం ఉండే ఈ బంజారా సామాజిక వర్గానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మనందరికీ తెలుసు, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కుడివైపు చూస్తే పాచికలు ఆడుతూ ఒక ఛాయా చిత్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆత్రా మహారాజ్తో పాచికలు ఆడే ఒక చిత్రాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రదర్శిస్తుంటారు. కానీ కేవలం ఆ చిత్రం ఒకటే మాత్రమే కనిపిస్తుంటుంది మనకి. ఈ సభ్య సమాజంలో ఆత్రా మహారాజ్ గారి జీవిత చరిత్ర కానీ, ఈ సమాజంలో ఆత్రా మహారాజ్ గారి ఆస్తులను కానీ, ఈ సమాజంలో ఆత్రా మహారాజ్ బంజారా సామాజిక వర్గానికి, అలాగే వెంకటేశ్వర స్వామికి నామకరణం చేసినటువంటి గొప్ప ఘనత కూడా ఆత్రా మహారాజ్ గారికి ఉంది. ఈరోజు బాలాజీగా మేము నామకరణం చేసుకుంటాం. ఈరోజు ఆత్రాం బాలాజీ అని చెప్పేసి మా తండాలలో కానీ, మా గ్రామాలలో కానీ అక్కడికి వెళ్ళి ఆ ఆత్రాం బాలాజీ ఇక్కడ భోగ్ బండారం చేసిన తర్వాత ఆత్రా మహారాజ్ దగ్గర తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు మొదటి సేవా కార్యక్రమం జరుగుతుంది 3 గంటలకి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆత్రా మహారాజ్ మట్టు నుంచే మొదటి ప్రసాదం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాతనే ఏదైనా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది చరిత్ర చెప్తుంది. ఈ రోజు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి టీటీడీలో ఆత్రా మహారాజ్ గారి చరిత్ర ఇంత గొప్ప కలిగినటువంటి అయినప్పటికీ మొన్న ఏర్పాటు చేసిన పాలక మండలి ఏర్పాటులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని నిజంగా చాలా దుఃఖంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తులమైనటువంటి మేము, వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడైనటువంటి ఆత్రా మహారాజ్ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా స్థానం ఇవ్వకపోవడం, ఎస్టీ సామాజిక వర్గం, బంజారా సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా పాలక మండలిలో స్థానం కల్పించకపోవడానికి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే కుడివైపు ఒక 4 అడుగుల దూరంలో ఆత్రా మహారాజ్ గారి మట్టు ఉంటుంది. కనీసం అక్కడ భారతదేశంలోనే అత్యధిక సంపదుడు అయిన మన వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఉన్నటువంటి ఆత్రా మహారాజ్కి కనీసం పూల దండకు కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. అక్కడ వచ్చే భక్తులకి కనీసం నీళ్ళ సదుపాయాలు లేవు, అక్కడ వచ్చే భక్తులకి కనీసం వసతి లేదు, అక్కడ వచ్చే భక్తులకు కనీసం దర్శనాలు లేవు, అక్కడ వచ్చే భక్తులకు
కనీసం ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు హాథీరామ్ మహారాజ్ గారి మఠం, హాథీరామ్ మహారాజ్ గారి దేవాలయం ఉంది. మేము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, శ్రీ హాథీరామ్ బావాజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి ఎంత పెద్ద భక్తుడు అనేది మనందరికి తెలుసు. శ్రీవారి ఆశీస్సులతో నేను మరోసారి 4వ సారి ముఖ్యమంత్రి అయ్యానని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ బంజారా సామాజిక వర్గానికి ఎక్కడ ప్రసంగించినా డిటి నాయక్ గారి పేరుని ప్రస్తావిస్తూ ఉంటారు. వారి స్ఫూర్తి తీసుకొని భీమ్లా నాయక్ సినిమాను ఈరోజు సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత బంజారా సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా మీకు తెలుసు, హైదరాబాద్లో సింగరేణి కాలనీలో కావచ్చు, తర్వాత ఎల్బినగర్లో సంఘటన కావచ్చు, తర్వాత మా తండాలలో సినిమా తీయడం, కానీ బంజారా సామాజిక వర్గం చాలా దగ్గర సంబంధం పవన్ కళ్యాణ్ గారికి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యాయం బంజారా సామాజిక వర్గం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? హిందువులు అంటే గౌరవం అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఏపీలో ఎస్సీ ఎస్టీలు అంటే హిందువులు కాదు, వీరు శ్రీవారిని సేవ చేసుకునే అవకాశం లేదు, వీరికి పాలక మండలిలో అవకాశం లేదు అనే ఒక అనుమానం మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందుకే, ఎందుకంటే ఇంతకుముందు చెన్నారెడ్డి గారి హయాంలో హాథీరామ్ మహారాజ్ గారి టెంపుల్ని గుర్తించి, వారి సేవల్ని గుర్తించి, వారి సామాజిక వర్గం జనాభాని గుర్తించి రెనోవేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి బంజారాలో 3 సభ్యులని రెనోవేషన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి కొంత ప్రోత్సాహం అందించారు 1998 నుంచి. ఆ తర్వాత ఎక్కడ కూడా రెనోవేషన్ కమిటీ లేదు, ఎక్కడ కూడా హాథీరామ్ మహారాజ్ గారి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయలేదు, ఎక్కడ కూడా హాథీరామ్ మహారాజ్ సంబంధించినటువంటి పూజలు లేవు. దీపాల తర్వాత కంటిన్యూగా బర్సీ ఉత్సవాలు చెప్పుకుంటాం. మేము ఎన్డీఏ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం, దీపావళి తర్వాత జరిగే హాథీరామ్ మహారాజ్ బర్సీ ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. వారి ఆస్తులు దాదాపు 15 రాష్ట్రాలకు పైగా వారి ఆస్తులను ఉన్నాయి. వారి ఆస్తులను కాపాడండి, వారి అసెట్స్ని కాపాడండి, బంజారాల మనోభావాలను గుర్తించండి, బంజారాలకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ మూలకంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమాజానికి ఎంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే భక్తులందరికీ బాధ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలు సేవ చేసుకోవాలనే ఆశ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. కానీ అది ఈరోజు పాలక మండలి ఏర్పాటులో మీరు ముందే చూడొచ్చు. ఒక్కసారి ఫస్ట్ మనం చూస్తే 24 మందితో ఇచ్చారు పాలక మండలి. అక్కడ 24 మందిలో నేనే తెలంగాణ నుంచి నేను ఒక వీడియో చేస్తే అక్కడ స్థానికులు, తిరుపతి స్థానికులు ఎవరు లేరు. ఇది అన్యాయము, తిరుపతి స్థానికులు లేకుండా పాలక మండలి ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు, మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి వీడియో ద్వారా నేను మాట్లాడడం జరిగింది. ఆ 2 రోజుల తర్వాత నవంబర్ 1న ఇక్కడ స్థానికులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇస్తూ జీవోను మళ్ళీ జారీ చేయడం జరిగింది. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బంజారా సమాజానికి ఎందుకంటే మీరు 15 సంవత్సరాల పాటు 4 పర్యాల పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మీకంటే సీనియర్ రాష్ట్రంలో ఎవరెవరు బయలుదేరు 2 రాష్ట్రాలలో. కాబట్టి మీకు బంజారా సమాజం పట్ల చాలా తెలుసు. కాబట్టి మీరే గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే దేవుళ్ళకి చాలా మొక్కుతుంటారు, హిందుత్వానికి చాలా దగ్గర సంబంధం అనే ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. త్వరలోనే వారు అపాయింట్మెంట్ ఇస్తారని వారి వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాం. వారిని అపాయింట్మెంట్ ఇచ్చి సామరస్యంగా వాళ్ళని కలిసి మా విజ్ఞప్తిని, మా గోడుని వాళ్ళ దగ్గర విన్నపించుకుంటాము. ఆ తర్వాత వారు మాకు పాలక మండలిలో అవకాశం ఇస్తే చాలా మంచిది, లేకపోతే మేము కార్యాచరణ కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లోనే వారికి సూచిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మా అన్న శివనాయక్ గారికి, అలాగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన లలితాబాయి గారికి,
అలాగే కుష్మా హరి గారికి, అలాగే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర నాయకులు సిపాయి నాయక్ గారికి, అలాగే సేవాలాల్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గజా నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముందుగా మీడియా మిత్రులకు కూడా, మీడియా అన్నలకు కూడా, మీకు కూడా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా. మా యొక్క విజ్ఞప్తిని మీ పత్రాల ద్వారా, మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేసి ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని చేరే విధంగా కోరుతున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.